కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి అన్నకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కడప ప్రజలందరినీ కోరుతున్నాను. అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున మురుసుపల్లి శర్మిలా శాస్త్రి, రాజశేఖర్ రెడ్డి గారి కూతురు అక్కడ పోటీ చేస్తున్నారు. అవినాష్ రెడ్డి అన్న వర్సెస్ షర్మిలా శాస్త్రి, ఇద్దరిలో కడప ప్రజలకు ఎవరు అందుబాటులో ఉన్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుండి కూడా అవినాష్ రెడ్డి అన్న కడప ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నాడు. వైఎస్ వివేకానందరెడ్డి పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రిగా పనిచేసి అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి అపోజిషన్గా పనిచేసిన రోజుల్లో కూడా జగనన్నకు తోడుగా ఉన్న వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి గారు. ఈరోజు మురుసుపల్లి శర్మిలా శాస్త్రి కడప ప్రజలకు అందుబాటులో ఉందా లేదా అనేది కడప ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. కడపలో అభివృద్ధి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎలా జరిగింది, అక్కడ ప్రతి గ్రామంలో కూడా సచివాలయ వ్యవస్థ రావటం, రాష్ట్రం మొత్తం సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ ఇంటి వద్దకు పాలన అందించడమే కాకుండా ప్రతి అక్కా చెల్లెమ్మల అకౌంట్లోనూ డైరెక్ట్గా డబ్బులు పడతా ఉంది. అవ్వాతాతలకు 3,000 రూపాయలు పింఛను ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ అనే చెప్పుకోవచ్చు. ఇక కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు జగనన్న నేతృత్వంలో జగనన్నకు అండగా ఉంటూ అక్కడ పరిశ్రమలను తీసుకురావడం జరిగింది. ఎన్నో పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా కడప జిల్లాలోని కొప్పర్తిలో ఇండస్ట్రియల్ పార్కు 75,000 మందికి ఉపాధి కలిగేలా పరిశ్రమలు తీసుకురావటం, సెంచరీ ప్యానల్ ప్లైవుడ్ సంస్థ కడప జిల్లాలో బద్వేలు దగ్గర ఏర్పాటు చేయటం జరిగింది. సెంచరీ ప్యానల్ ప్లైవుడ్ సంస్థ 3,900 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ 25,000 మంది రైతులకు పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ప్లైవుడ్ సంస్థది. ఇలా ఎన్నో పరిశ్రమలు కడపకు జగనన్న నేతృత్వంలో వైఎస్ అవినాష్ రెడ్డి గారు తీసుకురావటం జరిగింది. ప్రతి ప్రజలకు, ప్రతి పౌరుడికి కూడా కడపలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అవినాష్ రెడ్డి అన్న వాళ్ళకి తోడుగా ఉంటాడు. ఎప్పుడు పిలిచినా, ఎక్కడ పిలిచినా ఆయన అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంటి తలుపు తట్టినా కానీ అవినాష్ రెడ్డి అన్న ప్రజలకు సేవ చేయటంలో ముందుంటాడు. మరి మురుసుపల్లి శర్మిలా శాస్త్రి అవినాష్ రెడ్డి అన్నలాగా అక్కడ అందుబాటులో ఉంటుందా అని ప్రజలందరినీ కూడా నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి బిడ్డగా పార్టీ పెట్టి తెలంగాణ ప్రజలను మోసం చేసి, అక్కడ కార్యకర్తలను మోసం చేసి ఎంతోమంది తెలంగాణలో ఈమె వల్ల నష్టపోవటం జరిగింది. తెలంగాణలో పార్టీ మూసేసి చంద్రబాబుతో కుమ్మక్కయ్యి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి రావటం జరిగింది. జగనన్నపై వ్యక్తిగత కక్షలతో వ్యక్తిగతంగా లాభం పొందేందుకు జగనన్నపై దాడి చేస్తూ ఈరోజు జగనన్నకు ఆపోజిట్గా ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబుతో కుమ్మక్కై లాలూచిబడి అక్కడ ఎంపీ అభ్యర్థిగా నిలబడటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. కడపలో మీకు అందుబాటులో ఉన్న వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి అన్న. ఈరోజు జగనన్న పథకాల ద్వారా అవ్వాతాతలకు, అక్కా చెల్లెమ్మలకు డబ్బులు పడటమే కాకుండా సచివాలయ వ్యవస్థ మరియు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకు పరిపాలన తీసుకొచ్చిన వ్యక్తి జగనన్న. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామాలలో విలేజ్ హెల్త్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీలు, రైతు భరోసా కేంద్రాలు తీసుకువచ్చిన వ్యక్తి జగనన్న. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి రైతును చెయ్యిబట్టి నడిపిస్తూ ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తి జగనన్న. ఆ జగనన్నకు అండగా వైఎస్ అవినాష్ రెడ్డి అన్న కడప ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్న వ్యక్తి, కడప అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది అర్థం చేసుకుని మురుసుపల్లి శర్మిలా శాస్త్రికి ఓటు వేస్తే మీకు అందుబాటులో ఉండదు. ఆమె తెలంగాణలో ఉండిపోతుంది. ఇక్కడ లోకల్ అభ్యర్థిగా కడపలో వైఎస్ అవినాష్ రెడ్డి అన్నకు ఓటు వేస్తే కళ్ళ ముందు ఉంటాడు. మీకు తలుపు తట్టి పిలిచినా, అర్ధరాత్రి పిలిచినా కానీ మీకు అందుబాటులో ఉంటాడు. కాబట్టి కడప ప్రజలందరూ కూడా కడప అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కడప మరింత అభివృద్ధి చెందాలి అని మీరందరూ కోరుకుంటూ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నకి కడప ఎంపీ అభ్యర్థిగా ఓటు వేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాను.